నమస్తే నాన్న అందరికీ. నిన్న ఐపీసీ నామిక్లేచరు స్టార్ట్ చేస్తాను, అంటే దాంట్లో ప్రిఫిక్స్, రూట్ వర్డ్ అండ్ సఫిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. టుడే వి డిస్కస్ అబౌట్ టోటలీ మ్యాక్సిమం ట్రై చేస్తాను అయిపోయేదానికి. ఓకేనా? సో మీరు చెప్పింది నేను చెప్పింది మీకు అర్థం చేసుకోవాలా జాగ్రత్తగా, ఎందుకంటే మెయిన్ కాంపౌండ్స్ అనేది మాత్రం మీ బ్రెయిన్లో ఎప్పుడు ఉండాలి నాన్న. కాంపౌండ్స్ అనేది బ్రెయిన్లో ఎప్పుడు ఉండాలి, ఇది కరెక్ట్. కాంపౌండ్స్ అనేది ఎప్పుడు కూడా మీకు అర్థం అవ్వాలి, ఎందుకంటే రియాక్షన్స్ అంటేనే ప్రీవియస్ బాండ్ని బ్రేక్ చేసుకొని న్యూ బాండ్ ఫార్మేషన్ అన్న, అది ఒక్కరంతా గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఈ కాంపౌండ్స్ అన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ అంటే రియాక్షన్స్లో మనకు ఈ కాంపౌండ్స్ నేమ్స్ని చెప్పేదానికి అన్నట్టు. ఓకేనా? మోదమా రైట్ మా. సో చూసుకున్నాను, బాగా వస్తుంది. సో ఇక్కడ ప్రిఫిక్స్ కింద ఏమేమి వస్తాయని చెప్పాను, బ్రాంచ్డ్ కార్బన్స్ అంటే బ్రాంచ్డ్ కార్బన్స్కే మనం ఏమంటాం, ఆల్కైల్స్ అంటాము. అండ్ దెన్ హాలోజన్ గ్రూప్స్ అండ్ సెకండ్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే మనకు ఇవి అనలైజ్ అవ్వాలి. ప్రియారిటీ అనేది నేను మళ్ళీ చెప్తాను గ్రూప్ నేను చెప్పేటప్పుడు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో CH3, CH2, CH, OH అండ్ దెన్ C డబల్ బాండ్ ఇక్కడ COOH అండ్ CH2 ఇలా ఉంది. సో దీనికి నేమ్ పెట్టాలి. సో ఇక్కడ మనకు బ్రాంచెస్ కూడా ఓకే, ఇక్కడికి తగ్గిస్తున్నాను, ఇక్కడ CH3 పెడుతున్నాను. సో మనకు ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయి నాన్న, బట్ ఈ రెండింటిని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. ఓకేనా? అయితే ఇది చెప్పానుగా బ్రాంచ్డ్ కార్బన్, దీన్ని ఏమంటాం, మిథైల్. ఓకేనా? సో ఈ ఫంక్షనల్ గ్రూప్లో దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ ఓయిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఫంక్షనల్ గ్రూప్ కింద చెప్పేటప్పుడు ఓల్ అంటాము, కానీ ఇక్కడ ప్రియారిటీ ఆర్డర్లో ఇది సెకండ్ ప్రియారిటీ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రియారిటీ, ఇది సెకండ్ ప్రియారిటీ. కాబట్టి వీటిని ముందు చెప్పాలి, అక్కడ ప్రిఫిక్స్లోనే చెప్పాల్సి వస్తుంది. అంటే వీటిని ప్రిఫిక్స్లో రాసేటప్పుడు హైడ్రాక్సీ, ఓకేనా, హైడ్రాక్సీ అని రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంకా డబల్ బాండ్ ఎప్పుడు ఎక్కడ చెప్పాలా, సఫిక్స్లో చెప్పాలి, చెప్పానుగా. ఇప్పుడు దీని నేము రాద్దాం. సో నెంబరింగ్ ఇక్కడి నుంచే ఇవ్వాలి, అది రూల్స్ నేను చెప్తాలేనన్నా, ఇప్పుడే రాదు. 2, 3, 4, 5. సో మనం దీన్ని పిలిచేటప్పుడు హెచ్ ముందు వస్తుందా, ఎం ముందు వస్తుందా, హెచ్ కాబట్టి సో పొజిషన్ 3 పొజిషన్లో 3 హైడ్రాక్సీ, 4 మిథైల్, ఎన్ని ఉన్నాయి, 5 పెంట్, 1 ఈన్, 1 పొజిషన్లో డబల్ బాండ్ ఉంది, 1 ఈన్, 2 ఓయిక్ యాసిడ్, ఇది నాన్న దాని పేరు, ఈ కాంపౌండ్ యొక్క పేరు ఇది. ఓకేనా? సో ఇలా రావడానికి ఇలా నేను రాశాను కదా, ఇలా రావాలి అంటే ఫస్ట్ మనకు రూల్స్ తెలియాలి. ఏది, ఐయుపిఎస్సి నామిక్లేచర్ రూల్స్ తెలియాలి. ఓకేనా? ఆ రూల్స్ ఏంది అనేది చూద్దామా. ఓకేనా? నేను టర్న్ చేస్తున్నాను పేజ్. రైట్. అంటే ఫస్ట్ వన్ లాంగెస్ట్ చైన్ రూల్. అంటే కాంపౌండ్లో లాంగెస్ట్ చైన్ని మనము పేరెంట్ చైన్గా కన్సిడర్ చేయాలి. లాంగెస్ట్ చైన్ ఫర్ ఎగ్జాంపుల్ కెన్ గివ్ CH3, CH, CH2, CH3 అండ్ CH, CH2, CH3
CH2 CH2 CH Cl CH CH3 CH2 CH3 ఇలా ఉంది అనుకోండి. మనము చెక్ చేసుకుందాం ఫస్ట్ స్ట్రైట్ 1 2 3 4 5 6 7 8 9 9 వస్తున్నాయి. ఇది వేల వెళ్తే సో ఇట్లా చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కువ వస్తుంది. 10 వస్తున్నాయి కాబట్టి ఇది వే ఒకటి. నెక్స్ట్ ఈ వే చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 9 వస్తున్నాయి కాబట్టి 10 అనేది లాంగెస్ట్ చైన్ కాబట్టి మనము 10 అనేది కన్సిడర్ చేయాలి, పేరెంట్ చైన్గా కన్సిడర్ చేయాలి. నౌ ఈ పేరెంట్ చైన్లో బ్రాంచెస్ ఎక్కువ ఉండేట్టుగా తీసుకోవాలి. మనం తీసుకునే సెకండ్ రూల్ మోర్ బ్రాంచెస్ రూల్. ఓకే, మోర్ బ్రాంచెస్ రూల్ అంటే ఏంది? బ్రాంచెస్ ఎక్కువ ఉండాలి, పేరెంట్ చైన్కి బ్రాంచెస్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 తీసుకున్నాం కదా, ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూద్దాం. 1 2 3 4 ఓకేనా, 4 బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం, ఎక్కువ బ్రాంచెసే ఉన్నాయి. 10 తీసుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ రూల్ నాన్న, థర్డ్ రూల్. సో లీస్ట్ నెంబర్ రూల్ అంటే మనకు బ్రాంచ్డ్ కార్బన్స్కి మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఓకే లీస్ట్ నెంబర్ రావాలి. చూడండి ఇక్కడ నుంచి ఇద్దాం 1 2 3 అంటే థర్డ్ కార్బన్కి ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఫోర్త్ కార్బన్కి ఇంకో బ్రాంచ్ ఉంది. 5th 6th 7th కార్బన్కి అంటే ఏ కార్బన్స్ కమ్మా, 3rd 4th అండ్ 7th నెక్స్ట్ 8th కార్బన్కి యాడ్ చేయండి. 10 12 ఈ 2 ఇస్తే 10 సో దీనికి 2 ఇస్తే 20 22. మరి నెంబరింగ్ ఇటు ఇద్దాం, ఇది 9 ఇది 10 నెంబరింగ్ ఇలా ఇద్దాం 1 2 3 కార్బన్కి ప్లస్ 4 కార్బన్కి 5 6 7 కార్బన్కి అండ్ 8th కార్బన్కి. ఇటు ఇచ్చినా కూడా సేమ్ ఉన్నది. సేమ్ ఉన్నప్పుడు మనం ఎటు నుంచి అని తీసుకోవచ్చు, సేమ్ ఇచ్చినప్పుడు ఎటు నుంచి అని తీసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ ఒకవేళ అనీవియన్గా ఉన్నప్పుడు మాత్రము లీస్ట్ నెంబర్ రావాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో వేద్దాం రండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎట్లా ఇచ్చినా నో ప్రాబ్లం, రెండు కూడా వే ఒకటే. అర్థమైందా? సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ CH3 Cl CH3 CH Br అండ్ CH2 CH3 సారీ CH2 ఇట్లా రాయకూడదు, నెంబర్స్ లెక్కేసుకోవాలి జాగ్రత్తగా. కార్బన్కి 2 హైడ్రోజన్స్ బాండింగ్ ఉన్నాయి, 2 బాండ్స్ ఉన్నాయి, 4 సరిపోవాలా. 3 వేస్తే తప్పు కదా, 3 వేసాను అనుకోండి 5 అవుతాయి బాండ్స్. ఏంది ఈ బాండ్స్ ఏమవుతాయి? 5 అవుతాయి. 5 ఎప్పుడు ఉండకూడదు కార్బన్కి. ఎన్ని ఉండాలా? 4 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి 3 ఉన్నాయి, 1 హైడ్రోజన్, 2 ఉన్నాయి, 2 హైడ్రోజన్స్, 2 ఉన్నాయి, 2 హైడ్రోజన్స్, లైక్ దట్. అండ్ దెన్ CH2 CH3 ఇక్కడ హైడ్రోజన్ తగ్గించి ఇక్కడ ఒక బ్రాంచ్ పెడదాం, ఇక్కడ CH3 పెడదాం. ఇప్పుడు చూడండి బ్రాంచెస్ లాంగెస్ట్ చైన్ తీసుకుంటే మనకు ఇలా తీసుకున్నా 1 2 3 4 5 6 7 8 స్ట్రైట్ తీసుకున్నా 1 2 3 4 5 6 7 8 వస్తుంది. మరి నెంబరింగ్ తీసుకోవాలి. చూద్దాం, ఇక్కడ సెకండ్ కార్బన్లో 2 ఉన్నాయి కాబట్టి 2 + 2. థర్డ్ కార్బన్కి 1, 4 5 6 కార్బన్కి 1 బ్రాంచ్ ఇది అండ్ 7th కార్బన్కి 1. సో యాడ్ చేయండి, ఈ 2 యాడ్ చేస్తే 10 20
ఓకేనా. నెక్స్ట్ ఇలా వద్దాం. 1 2 కార్బన్కి 1, థర్డ్ కార్బన్కి 1, నెక్స్ట్ 4th 5th 6th కార్బన్కి 1, 7కి 2 ఉన్నాయి అంటే 7 + 7 అని అంటే 20 25 వస్తుందమ్మా. కాబట్టి ఈ వేలో ఇవ్వకూడదు, అంటే ఈ రిటర్న్ వేలో ఇవ్వకూడదు, ఈ వేలోనే నెంబరింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ రూల్ అంటాం. ఓకేనా. సో ఖచ్చితంగా మనం ఎట్టి ఇవ్వాలి, నెంబరింగ్ ఇలాగే ఇవ్వాలి. అప్పుడు దాని పేరు రాయాలి అంటే చూద్దాం. సో ఆల్ఫాబెటికల్ రాయాలి. దీని క్లోరిన్ అంటాం, సితో స్టార్ట్ అవుతుంది. బ్రోమిన్ బితో స్టార్ట్ అవుతుంది. ఇది రావాలి అంటే మనం ఇట్లయినే ఇవ్వాలి. ఎట్లాగా 20 రూల్ అంటే 1 2 3 4 ఇట్లనే ఇవ్వాలి. ఈ వే ఇస్ ద కరెక్ట్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 3 బ్రోమో, నెక్స్ట్ 2 క్లోరో. ఇక్కడ మెథైల్స్ 2 ఉన్నాయమ్మా. ఇది ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ABCDE స్టార్ట్ అవ్వాలి. అంటే ఎన్న పొజిషన్ అది, 6th పొజిషన్. 6 ఇథైల్. హైఫన్స్ కూడా రూలే అమ్మా. నెంబరింగ్ కానీ ఇక్కడ హైఫన్స్ కానీ ఇవన్నీ రూల్ కింద వస్తాయి కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా అని. నెక్స్ట్ 6 ఇథైల్. నెక్స్ట్ 2,7 హైఫన్ 2,7. మిథైల్స్ 2 ఉన్నాయి కాబట్టి డై మిథైల్. ఓకే, ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి ఆక్ట్. అన్నీ సింగిల్ బాండ్స్, ఇంకేం డబుల్ బాండ్స్ లేవు కాబట్టి ఏన్ ఆక్టేన్. ఇది దాని యొక్క నేమ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? రైట్. నెక్స్ట్ 4th రూల్. 4th రూల్ ఏం లేదు నాన్న, ఇక్కడ సేమ్ బ్రాంచెస్ కనుక రూట్ 2 3 4 అట్లా ఉన్నాయనుకో మనం డై ట్రై ఇలా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ హైఫన్స్ కూడా ఖచ్చితంగా ప్రతి నెంబర్ ముందు హైఫన్స్ అండ్ నెంబర్ ఎండింగ్ తర్వాత కూడా హైఫన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. స్టార్టింగ్ అయితే అవసరం లేదు, ముందు తర్వాత పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. ఇవన్నీ కూడా రూల్స్ అనమాట. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్. When in the case of carbon compound containing functional group ఉంటే ఇవన్నీ మనము చూసుకోవాల్సిన పల్లె. ఏది లాంగెస్ట్ చైన్ ఒకటే మనం కన్సిడర్ చేసుకొని ఫంక్షనల్ గ్రూప్ ఉండే కార్బన్ లిస్ట్ నెంబర్ వచ్చేయాలి. అంటే చూద్దాం. CH3 Cl Br CH CH2 CH3 CH2 CH3 అండ్ ఇక్కడ కూడా Cl రాద్దాం. CH2 COOH ఉంది. ఇలా ఉందను. ఇక్కడ ఎవరున్నారు, ఫంక్షనల్ గ్రూప్ ఉందన్న. ఫంక్షనల్ గ్రూప్ అంటాం ఇలా ఉంటే. సో దీని మొత్తాన్ని కూడా ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటంటే కాంపౌండ్ మొత్తాన్ని విచ్ ఈజ్ ఇంపాక్ట్ ఇన్ ద కాంపౌండ్. అంటే కాంపౌండ్ యొక్క ప్రాపర్టీ మొత్తము కూడా ఏదైతే ఇంపాక్ట్ చేస్తుందో ఆ గ్రూప్ని ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్ కాదు నాన్న. అందుకనే నేను అక్కడ నామిక్లేచరు చెప్పేటప్పుడు ఇద్దరు ప్రిఫిక్స్ రాస్తామని చెప్పున్నాను. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. మరి వీటిని మిథైల్ అంటాం, దీన్ని ఇథైల్ అంటాము, దీన్ని క్లోరో, దీన్ని బ్రోమో. ఓకేనా. హాలో అంటాం కదా కాబట్టి క్లోరో బ్రోమో అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మరి ఇప్పుడు నెంబరింగ్ ఎట్టి ఇవ్వాలంటే ఇవన్నీ మనం చెక్ చేసుకోబల్లే. లాంగెస్ట్ చైన్ తీసుకున్నామా, నెంబరింగ్ దీనికే ఇచ్చేయాలి. ఇక్కడి నుంచి ఇచ్చామనుకో కలిపి చెప్పేస్తాం కాంపౌండ్లో. లేదు ఇక్కడి నుంచి ఇస్తే సపరేట్గా చెప్పాల్సి ఉంటుంది. అంటే 1 పొజిషన్లో ఓయిక్ యాసిడ్ ఉందని చెప్పాలి. చూడండి 1 2 3 4 5 6 7 2 రాశాను చూడండి. ఇప్పుడు నేను కలిపి చెప్పట్లేదు, ఇంక్లూడ్ అయ్యి చెప్పట్లేదు కాంపౌండ్లో. ఇది నేము కాంపౌండ్లో కలిపి చెప్పట్లేదు, చెప్తాను చూడండి. ఇది ఏం చెప్తామంటే 1 ఓయిక్
యాసిడ్ అంటాం. నేను కలిపి చెప్పకపోతే, కలిపి చెప్పేసంటే ఐ మీన్ 7 ఉన్నాయి కాబట్టి హెప్టనోయిక్ యాసిడ్ అంటాం. హెప్టనోయిక్ యాసిడ్. అర్థమైందా? సఫిక్స్ నేమ్ చెప్పేసాను నేను, గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? రూట్ వర్డ్ కూడా ఇక్కడ చెప్పేశాను, ఇక్కడ చెప్పలేదు. సో ఇక్కడ ఇవన్నీ రాయాలన్నమాట. ఫిల్ చేస్తాను చూడండి. ఇదన్నా కానీ ఇది కానీ ఏ రెండైనా కూడా ఐయుపిఏసి నేమే. చూద్దాం. సో వీటి పొజిషన్స్ రాయాలి. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీని ప్రకారం అయితే ఇది ఆక్టనోయిక్ యాసిడ్ అన్న. దీని ప్రకారం ఇస్తే ఏమవుద్ది? 8 కదా. అప్పుడు ఆక్టనోయిక్, ఇక్కడ రాస్తాను నీట్గా, ఆక్టనోయిక్ యాసిడ్. ఓకేనారా? ఇది చూద్దాం. ఇదితే 7 ఉన్నాయి కాబట్టి హెప్టేన్ 1 యాసిడ్. మరి దీని ముందు ప్రిఫిక్స్ రాయాలి కదా, ఈ నేమ్స్ రాద్దాం. ఏ పొజిషన్లో బ్రోమిన్ స్టార్ట్ అవ్వాలి అంటే 6 బ్రోమో. నెక్స్ట్ 3,6 డైక్లోరో. ఇథైల్ 5 పొజిషన్లో ఉంది. 5 ఇథైల్. 3 మిథైల్. హెప్టేన్ 1 యాసిడ్. ఇలా కలిపి చెప్పేసే బదులు ఆక్టనోయిక్ యాసిడ్ చెప్పేస్తాను కదా, ఇవంతా రాసి ఆక్టనోయిక్ యాసిడ్ రాసి అంటే పొజిషన్స్ మారుతాయి. అప్పుడు దీనికి నెంబరింగ్ ఇచ్చామనుకో, ఇది 1, 2, 3, ఇదేమో 4th పొజిషన్ అవుతుంది. ఇది 5th, ఇది 6th, 7th. అప్పుడేం రాస్తాము? 7 బ్రోమో. ఓకే. నెక్స్ట్ 4,7 డైక్లోరో. ఓకే. నెక్స్ట్ 5 ఇథైల్. 5 కదా నాన్న, 6 ఇథైల్. 6 ఇథైల్. నెక్స్ట్ 4 మిథైల్. ఆక్టనోయిక్ యాసిడ్. అర్థమైందా? ఇక్కడ పొజిషన్స్ మారుతాయి. 4 దీనికి 4 కదా పైన ఇచ్చిన నెంబరా, 4 మిథైల్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ నెంబర్స్ మారుతాయి. ఎందుకని? నేను దీంతో ఇంక్లూడ్ చేసి రాశాను కాబట్టి. ఇంక్లూడేషన్ లేకుండా ఉంటే ఇక్కడి నుంచి ఇచ్చుకుంటాం కాబట్టి ఆ నెంబరింగ్ మారుతాయి. అర్థమైందా నాన్న? దీన్ని ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్, హౌ టు డిక్లరేషన్ ఆఫ్ ద నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అనే దానికి రూల్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ రూల్ అని చెప్పాను. సెకండ్ ప్రియారిటీ అంటే కాంపౌండ్లో 1 కన్నా ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే, ఓకేనా, వాటిని చూద్దాం. సో అంటే నాన్న చూడండి, ఫంక్షనల్ గ్రూప్స్ ఇదిగోండి, బుక్ ఉంది కదా, ఈ బుక్ చూసుకోండి. వీటిలో ఫంక్షనల్ గ్రూప్స్ అని ఉంటాయి. అర్థమైందా? ఈ ఫంక్షనల్ గ్రూప్స్కి వాడు ప్రిఫిక్స్ సఫిక్స్ 2 నేమ్స్ ఇచ్చుంటాడు. ఓకేనా? అంటే ప్రియారిటీ రూల్ ప్రకారం ఫస్ట్ మనం పోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రియారిటీ రాస్తున్నాను. ప్రియారిటీ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఎవరంటే COOH, వీడ్రా హీరో. ఓకేనా? సో వీడి తర్వాత ప్రియారిటీ ఎవరు? సల్ఫో, SO3H మా. ఓకేనా? ఇది నేను మళ్ళీ 6లు బలం చెప్తానులేండి, చూసుకోండి. సల్ఫో అంటాం వీటిని. నెక్స్ట్ COOR, వీటిని ఆల్కైల్. ఆర్ అనేది ఆల్కైల్ గ్రూపు, వీటిని ఆల్కాక్సీ అంటాం. ద ఈథర్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఆల్కాక్సీ కార్బోనైల్ అంటాం. వీటిని ఎస్టర్స్ అంటాం నాన్న, ఎస్టర్స్. ఇదనమాట. నెక్స్ట్ ప్రియారిటీ బాండ్ COCl,
సో మనకు రేడియల్ క్రాఫ్ట్ అసైలేషన్ అంటాం, వీటిని అసైల్స్ అంటాం నాన్న. ఓకే, అసైల్ హ్యాలైడ్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాండ్ CONH2 అమైడ్స్ అంటాము. నెక్స్ట్ CN సైనైడ్. నెక్స్ట్ బాండ్ CHO ఆల్డిహైడ్స్. నెక్స్ట్ కీటోన్స్, ఇలా అంటే కీటోన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఆల్కహాల్స్. నెక్స్ట్ అమీన్స్. నెక్స్ట్ డబల్ బాండ్స్ అన్నమాట, C డబల్ బాండ్ C. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్. సో ఇది మనకు ప్రియారిటీ రూల్. ఓకేనా, అంటే ఏందో చూద్దామా. ఇది ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమైపోయింది. నేనేం చేస్తున్నానంటే CH3 ఇక్కడ CH3OH రాస్తాను, అండ్ CH ఇక్కడ OH ఇక్కడ CHO రాస్తాను. ఇక్కడ బాండ్ తీసేయాలి, ఎందుకంటే 3 ఉన్నాయి, ఇది 4 బాండ్స్, అక్కడ హైడ్రోజన్ ఉండకూడదు. నెక్స్ట్ CH2 COOH రాశాను రా. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. వీడు ఒకటి ఫంక్షనల్ గ్రూపు, వీడు ఫంక్షనల్ గ్రూపే, వీడు నలుగురు ఉన్నారు. కాబట్టి ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఎవరు ఫస్ట్ అండి? కార్బాక్సిలిక్ యాసిడ్. కాబట్టి వీడిని మనం ప్రియారిటీ తీసుకోవాలి. ఓకేనా. సో వీళ్ళందరూ కూడా ఇంకా సైడ్ యాక్టర్స్, అంటే సెకండ్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్స్ అవుతాయి. ఇవెవరు? సెకండ్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్స్. ఖచ్చితంగా వీళ్ళని ఎక్కడ చెప్పాలని చెప్పాను చూడండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఆగండి. సెకండ్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్స్ని ఎక్కడ చెప్పాలని చెప్పాను. సెకండ్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్స్ని ఎక్కడ రాయాలని చెప్పాను? ప్రిఫిక్స్ కింద రాయాలని చెప్పాను. ప్రిఫిక్స్ కింద రాయాలి. ఈ 3 రూల్స్ చెప్పున్నాను, గుర్తుపెట్టుకోండి. రూట్ వర్డ్ అంటే కంటైనింగ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ కాంపౌండ్లో. ఇవి ఫంక్షనల్ గ్రూపు, ఇవి అన్నమాట. అర్థమైందా? సో ఈ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ప్రిఫిక్స్లో ఏం రాయాలి? సెకండ్ ప్రియారిటీ రాద్దామా? సో రాసేటప్పుడు ఓహెచ్ని ప్రిఫిక్స్ కింద చూడండి. ఓహెచ్ని చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. ఓహెచ్ని ప్రిఫిక్స్ కింద ఏమంటారా? హైడ్రాక్సీ. ఓకేనా. సో అంటే దీన్ని హైడ్రాక్సీ అని పిలుస్తామంట. ఎందుకని? వీడు మెయిన్ హీరో కాబట్టి వీళ్ళు సైడ్ యాక్టర్స్. వీడు కూడా హైడ్రాక్సీ. వీడేమంటారు చూడండి, CHO చూడండి దాని కింద. సో వాటిని సింపుల్గా అయితే ఆక్సో అంట. ఇదిగోండి, ఫార్మైల్ ఆర్ ఆక్సో, మీరు ఏదైనా రాయొచ్చు. ఫార్మైల్ రాసిన పర్లే, లేదా ఆక్సో అంటే సింపుల్గా ఉంటుంది. సో ఆక్సో అంటాం. దీన్ని మిథైలే బ్రాంచ్ మనకు తెలిసిందే. వీటిని రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాలి. వీడిని మాత్రం ఇప్పుడు సఫిక్స్ కింద చెప్పాల్సి వస్తుంది. అంటే చూద్దాం, నెంబరింగ్ ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఇంక్లూడ్ చేద్దామా, సపరేట్గా ఇద్దాం? 2 రాద్దాం. సపరేట్గా 1 2 3 4 5 మా. కాబట్టి హైడ్రాక్సీ హెచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 3, 4 డై హైడ్రాక్సీ. హైడ్రాక్సీ. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆక్సో నాన్న, ఇది మిథైల్. ఓకే, ఏది ముందు వస్తుంది? మిథైల్ వస్తుంది. కాబట్టి 4 మిథైల్. 3 ఆక్సో. పెంటేన్. 1 ఓయిక్ యాసిడ్. లేదంటే ఇంకో నేమ్ ఇంక్లూడ్ చేసి రాద్దాము. ఇంక్లూడ్ చేసినప్పుడు ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకేనా. ఇప్పుడు చెప్పండి 4, 5 డైహైడ్రాక్సీ. నెక్స్ట్
5 మిథైల్ 4 ఆక్సో. ఓకే, సో హెక్స్ అవుతుంది కాబట్టి ఇది 6 కాబట్టి హెక్సనోయిక్ యాసిడ్ ఇది నామిక్లేచర్. అర్థమైందా? వాడు ఇలానే ఇవ్వాలని రూల్ లేదు. ఓకేనా? సో ఒక నిమిషం ఇప్పుడు చెప్పాను కాబట్టి వీటిని బేస్ చేసుకొని కొన్ని కాంపౌండ్స్ నేమ్స్ రాద్దామా? ఓకేనా? చూద్దాం. సో రైట్ ద ఐయుపిసి నేమ్స్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకున్నాను. ఇక్కడ మనకు బ్రాంచ్ ఒకటే ఉంది, అది OH, అంటే ఇది ఫంక్షనల్ గ్రూపు. ఫంక్షనల్ గ్రూప్ మా. సో అయితే దీన్ని ఏమని పిలుస్తాం? ఫంక్షనల్ గ్రూప్ని ఏమని పిలుస్తాం? నేమ్ కూడా కావాలి. ఇదిగో ఇక్కడ మీకు ఇచ్చుంటానా? ఏది? ఇదిగోండి, ఇక్కడ ఇచ్చుంటాడు. OH ఒకటే కదా ఉండేదే. అప్పుడు వీడిని ఎక్కడ పిలవాలా? ఇది ఫంక్షనల్ గ్రూప్ అని చెప్పానుగా. గో సఫిక్స్ అని ఉంటుంది చూడండి. సఫిక్స్లో ఏముంది? ఓల్, ఓల్. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ చెప్పాలి. 2, 3 ఉంటే అప్పుడు మళ్ళీ వీడియో సైడ్ యాక్టర్ అయిపోతే వీడి ప్రిఫిక్స్లో చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకుండా OL అనమాట. చూద్దాం దీని పేరు. స్ట్రైట్గా తీసుకోవాలి. అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉండే కార్బన్కి లీస్ట్ నెంబర్ రావాలి. స్ట్రైట్ తీసుకుంటే పేరెంట్ చైన్ పెద్దది కాబట్టి ఇదే తీసుకుంటాం. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1, 2 ఎందుకు ఇవ్వాలి? ఇటు నుంచి ఇస్తే ఏమో ఎక్కువ నెంబర్ వస్తుంది. ఈ కార్బన్కి రాకూడదు, ఈ కార్బన్కి తక్కువ నెంబర్ రావాలా. అంటే 1, 2 థర్డ్ కార్బన్ హ్యావింగ్ ఫంక్షన్ గ్రూప్. అంటే 4, 5, 6, 7, 8 అంటే ఏంది? ఆక్ట్. సో అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి AN, ఆక్ట్ AN అయిపోయింది. అంటే సఫిక్స్ నేము ఇది రాసేసాను, ఆక్టేన్. ఇది ప్రిఫిక్స్లో ఏమి లేవు. ఆక్టేన్ ఎన్నో పొజిషను? 3 పొజిషన్, 3 వోల్. ఓకేనా? లేదా దీన్ని మనము 3 ఆక్టనోల్ అని కూడా రాయొచ్చు. ఆక్టనోల్ OL చివరి వచ్చేసి చూడండి. కంటిన్యూషన్ అంటే 3 పొజిషన్లో ఆక్టేన్, 3 పొజిషన్లో ఓల్ ఉంది అని అర్థం. ఏదైనా రాయొచ్చు, ఇది కానీ ఇది కానీ. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక కీటోన్ CO, ఇక్కడ ఒక CO ఉందిమ్మా. వీటి ఫంక్షనల్ గ్రూప్లో ఏమని పిలుస్తాము? చూడండి, CO కదా, ఇదిగో CO ఫంక్షనల్ గ్రూప్. ఎందుకంటే ఇంకేం లేవు కాబట్టి ఓని ఏమని పిలుస్తాం? ONE, ఓన్ అని పిలుస్తాం. ఓకేనా? సఫిక్స్లో నేమ్ సఫిక్స్లో నేమ్ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఇటు నుంచి ఇస్తే 3rd కార్బన్కి 4th, 5th కార్బన్కి వస్తాయి. అలా రాకూడదు. అంటే ఇటు నుంచి ఇవ్వాలి నెంబరింగ్, ఇటు నుంచే ఇవ్వాలి. ఇటు నుంచి అయితే 2nd కార్బన్కి 4th కార్బన్కి, ఇటు నుంచి అయితే 3rd కార్బన్కి 4th, 5th కార్బన్కి, ఇటు నుంచి ఇస్తే 2nd, 4, ఇదెంత 6, ఇదెంత 8. సో ఇది పోకూడదు, ఇది పోవాలి రూల్. కాబట్టి 4, 5, 6 మా. సో కాబట్టి హెక్స్ ఏ పొజిషను? 2, 4 ఓన్. హెక్స్ 2, 4 ఓన్. కీటోన్ కాబట్టి ఓన్ అని పిలుస్తాం. ఓకేనా తల్లి? రైట్ మా. ఇక్కడ చూడండి, ఇది ఫంక్షనల్ గ్రూపే, ఇది ఫంక్షనల్ గ్రూపే. కానీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఏది ఇవ్వాలి మనమా? COOHకి. CO ఎక్కడో ఉంది, ఇది అన్నీ పోయిన తర్వాత ఇవ్వాలి. కాబట్టి ఇది ఎవరు వస్తారా? సెకండ్ ప్రియారిటీ ఎక్కడ చెప్పాలా? ప్రిఫిక్స్లో చెప్పాలి. సెకండ్ ప్రియారిటీ కింద దీని ప్రిఫిక్స్ నేమ్ చూద్దాం. COది ఇదిగోండి. CO ప్రిఫిక్స్ నేమ్ ఏందే? OXO, ఆక్సో అంటామా. సో కాబట్టి 1 కలిపి చెప్పేటప్పుడు 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? హెక్స్ సారీ, ఇది ప్రిఫిక్స్ చెప్పాలి. ఏ పొజిషను?
5 పొజిషన్ 5 ఆక్సో హెక్సేన్ 1 ఓయిక్ యాసిడ్ హెక్సనోయిక్ యాసిడ్ మనం కలిపి రాయాలి కదా, తప్పు రాశాను చూడండి, అలా తప్పు రాసినా పోయిద్ది. హెక్సనోయిక్ యాసిడ్ ఓకేనా. ఆర్ లేదా విడిగా చెప్పాలనుకో ఇది నుంచి ఇస్తాం 1 2 3 4 5 అంటే 4 పొజిషన్లో ఉంది. 4 ఆక్సో ఓకేనా. పెంట్ 1 ఓయిక్ యాసిడ్ ఓకేనా. అర్థమైందా? ఇలా అయినా చెప్పచ్చు, ఇలా అయినా చెప్పచ్చు. జాగ్రత్త మా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కీటోన్ ఉంది, ఇక్కడ హైడ్రాక్సీ OH ఉంది. 2 ఆల్కహాలు కీటోన్ 2 ఉన్నాయి. ఇక్కడ మనం ప్రియారిటీ ఆర్డర్ చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ప్రియారిటీ ఆర్డర్. సో ఎవరు ఫస్ట్ రావాలి? వీడే. కీటోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వీడేమవుతాడు? సైడ్ యాక్టర్ అవుతాడు. వీడినేమంటాము? ప్రిఫిక్స్లో చెప్పేటప్పుడు చూడండి, ఓహెచ్ని ప్రిఫిక్స్లో చూడండి, ఓహెచ్ని ప్రిఫిక్స్లో ఏమంటారు? హైడ్రాక్సీ ఓకేనా. సో కాబట్టి వీడిని రాసేసుకోండి హైడ్రాక్సీ అని. హైడ్రాక్సీ కాకపోతే ఇక్కడ డబుల్ బాండ్ 1 పొజిషన్లో ఉంది. ఇది 2 3 4 5 6 ఇది 7 ఇది 8 ఓకేనా. ఇది మిథైల్, ఇది మిథైల్ దో ఓకేనా. ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి సఫిక్స్లో చెప్పాలి. ప్రిఫిక్స్లో అన్నీ ఇవన్నీ చెప్పాలి. డబల్ బాండ్స్ కూడా సఫిక్స్లో చెప్పాలి. కాబట్టి చూద్దాం. హెచ్ ముందు వస్తుంది కాబట్టి ఇన్న పొజిషన్ 4th పొజిషన్ 4 హైడ్రాక్సీ 5 మిథైల్ ఓకేనా. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆక్ట్ 1,6 డయీన్ 3 ఓన్ అంతే కదా. 3 పొజిషన్లో కీటోన్ ఉంది. మిథైల్ అన్నీ చెప్పేస్తాం ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది మిథైల్ ఫంక్షన్ గ్రూప్. ఇది ఒకటే ఫస్ట్ కార్బన్కి అటాచ్మెంట్లో ఉన్నాడు. ఈ కార్బన్కి 1 2 అవుతుంది. ఇది ఇక్కడి నుంచి లెక్క వేసుకోవాలి. మిథైల్ అని చెప్పకూడదు బ్రాంచ్. అప్పుడు ఇది బ్రాంచ్ అవుతుంది, ఇది బ్రాంచ్ అని చెప్పకూడదు. 1 2 అంతే కదా. 3 ఇది 4 5 6 ఇది ఓకేనా. సో సెకండ్ పొజిషన్లో OH ఉంది ఓకేనా. రైట్. ఇప్పుడు అన్నీ ఇది సఫిక్స్లో చెప్పాలి. ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కూడా సఫిక్స్లో చెప్పాలి. ట్రిపుల్ బాండ్ 3 ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఎన్ని ఉన్నాయి? హెక్స్ ఓకేనా. 3 ఐన్ 5 ఈన్ 2 వోల్ రాద్దాం. 2 ఈన్ 5 కదా. 5 ఈన్ 3 ఐన్ 2 వోల్. హెక్స్ రూట్ వర్డ్ వచ్చేసింది. ఏ పొజిషన్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయో వచ్చేసింది. ఫంక్షనల్ గ్రూప్ కూడా చెప్పేసాం. అర్థమైందా? ఇలాగా. నెక్స్ట్ ఈడ కొద్దిగా ట్విస్ట్ అని ఉంటుంది కానీ నథింగ్ ఏం ఉండదు, ఈజీ ఉంటుంది. చూడండి, ఇక్కడ లాంగెస్ట్ చైన్ పేరెంట్ చైన్గా తీసుకోవాలి. ఇది తీసుకున్నాం అనుకో, ఇది 1 అంటే 1 2 3 4 5 అంటే 1 2 3 4 5 నెంబరింగ్ ఎట్టి ఇవ్వాలా. ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది కానీ ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈ డబల్ బాండ్ ఉండే కార్బన్ ఇది 1 అయితే ఇది 2 కార్బన్కి ఏముంది? డబల్ బాండ్ ఉంది కాబట్టి నెంబరింగ్ ఇట్టించే ఇవ్వాలి ఖచ్చితంగా. 1 2 3 4 ఇది 5. అర్థమైందా? డబల్ బాండ్ ఉండే కార్బన్కి ఇటు నుంచి ఇచ్చామనుకో 1 2 3 పొజిషన్లో వస్తుంది. ఇటు నుంచి సార్ 2 పొజిషన్లో వస్తుంది కాబట్టి ఇటు నుంచే ఇవ్వాలి. ఇక్కడ కూడా చూడండి,
1 2 3 పొజిషన్లో వస్తుంది. ఇక్కడైతే 1 పొజిషనే. ఈ రెండు హైడ్రోజన్స్ రే కాబట్టి 1 పొజిషన్ ఇదే అవుతుంది. అంటే CH2 అన్నట్టు ఇక్కడ ఇదే అనమాట. కాబట్టి నెంబరింగ్ ఇట్టే ఇవ్వాలి 1 2 3 4. దీన్ని చూద్దాం. సో 4 బ్రోమో బ్రాంచ్ కదా, 4 బ్రోమో. ఓకే. పెంట్ 4 బ్రోమో పెంట్ 2 ఈన్ అంతేగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో 3 బ్రోమో 2 మిథైల్, ఇది కూడా బ్రాంచ్ మో 2 మిథైల్. ఓకే. బ్యూట్ 1 ఈన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే ఇటు నుంచిస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇటు నుంచే ఇవ్వాలి. అప్పుడు బ్రాంచ్లు ఇదొకటి బ్రాంచ్ అంటే 1 2 3 4 బ్రోమో, ఇది 5 అమ్మా. 4 బ్రోమో 3 మిథైల్. ఓకే. పెంట్ ఇక్కడ ఐఫోన్ అవసరం లేదు. పెంట్ 2 ఈన్. ఓకేనా. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇది బ్రాంచ్, ఇది బ్రాంచ్. సో 4 బ్రోమో బ్యూట్ మిథైల్ చెప్పాలిగా. 4 బ్రోమో 3 మిథైల్. అలా పోయినా పోయిద్దమ్మా, వేస్ట్. 3 మిథైల్ బ్యూట్ 2 ఈన్. ఓకేనా. ఇక్కడ 1 2 3 4. ఇక్కడ చూడండి 1 2 3 4. ఇప్పుడు చూడండి 1 పొజిషన్లో బ్రాంచ్ ఉంది, ఇటు నుంచి ఇస్తే బ్రాంచ్ లేదు. అప్పుడు ఎప్పుడు ఇటు నుంచే ఇవ్వాలి. 1 2 3 4 ఇటు నుంచి ఇచ్చిన 2 పొజిషను, ఏది డబుల్ బాండ్ ఉంది, ఇటు నుంచి ఇచ్చిన 2 పొజిషన్. అప్పుడు ఇక్కడిని తీసుకోవాలి. అర్థమైందా. అప్పుడేమవుద్దా 1 బ్రోమో రే. అర్థమవుతుందా. తిక్కనాయాలరా. ఇటు నుంచి ఇచ్చామనుకో 1 2 3 4 ఇటు నుంచి ఇచ్చిన 1 2 పొజిషన్కి డబుల్ బాండ్, ఇక్కడ 1 2 పొజిషన్కి డబుల్ బాండ్. కాబట్టి ఎటు నుంచి ఇచ్చినా ఓకే, కానీ ఇటు నుంచి ఇచ్చినప్పుడు బ్రాంచ్ వస్తుంది దగ్గరగా, కాబట్టి ఇటు నుంచే ఇవ్వాలి. 1 బ్రోమో. ఓకే. బ్యూట్ 2 ఈన్. ఇక్కడ 1 ఇది 1 ఇది 2 ఇది 3. ఇప్పుడు 1 పొజిషన్కే వస్తుంది కాబట్టి ఇటు నుంచే ఇవ్వాలి నెంబరింగ్. సో ఈ 2 బ్రాంచ్లు అవుతాయి. సో 3 బ్రోమో 2 మిథైల్ ప్రోపో 1 ఈన్ కదా, 1 ఈన్. అంతేనన్న, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ చైనే, ఓకే, నో ప్రాబ్లం. ఎటు నుంచి ఇవ్వాలి నెంబరింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 పొజిషన్ డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ 1 2 3 పొజిషన్ డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ట్రిపుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్. మనకు ప్రియారిటీ ఆర్డర్ ఏం చెప్పింది చెప్పండి. ఇక్కడ చూడండి ప్రియారిటీ ఆర్డర్ ఏంది. ఫస్ట్ డబుల్ బాండ్కి ఇవ్వాలా, తర్వాత ట్రిపుల్ బాండ్కి. కాబట్టి దీన్ని ఇది అన్నెసరీగా పెట్టుకొని ఇటు నుంచి లెక్కేసేటప్పుడు వీడికి ఇవ్వాలి 1 2 3 4 5 6. అర్థమైందా. బోత్ ఆర్ సేమ్ పొజిషన్లో ఉన్నాయి, ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్. కానీ డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి అకార్డింగ్ టు ప్రియారిటీ ఆర్డర్. అప్పుడేమవుతుంది హెక్స్, అన్నిటినీ సఫిక్స్లో చెప్పాలి. హెక్స్ 5 ఈన్ 5 ఐన్ అన్న 5 ఐన్ అండ్ 1 3 డై ఈన్. ఓకేనా.
ఇదే ముందు చెప్పాలి అసలు వద్దులే, ఈని చెప్పాలి. అంటే హెక్స్ అంటే వై ముందు వస్తుందా ఈ ముందు వస్తుందా, ఈ రావాలి. హెక్స్ 1,3 డై ఈన్, ఓకే 5 ఐన్, ఓకేనా, అది రోల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నీట్గా రాసుకోండి. CH2 డబల్ బాండ్ CH బాండ్ CH2 బాండ్ CH ఇట్లా ఇచ్చాడంటే దీనికి బ్రాంచ్ అతుక్కో ఉంది OH అండ్ CH3, ఇది లెక్క. ఇప్పుడు ఇది ఫంక్షనల్ గ్రూప్, ఖచ్చితంగా దీనికి లీస్ట్ నెంబర్ రావాలా. అంటే 1 2 3 4 5. పెంట్ 4 ఈన్ 2 ఓల్, ఇది ఓల్ అంటారమ్మా ఫంక్షనల్ గ్రూపు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి సైక్లిక్ కాంపౌండ్స్. ఇక్కడ ఇటు నుంచి ఇచ్చిన 1 అనేది పొజిషన్ డబుల్ బాండ్కి ఇచ్చేయాలి, ఓకేనా. 1 సైక్లో హెక్స్ 6 ఉంటాయి చూడండి, 1 2 3 4 5 6 హెక్స్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. 1 సైక్లో హెక్సీన్ లేదా సైక్లో హెక్స్ 1 ఈన్ అని కూడా రాసుకోవచ్చు. సైక్లో హెక్స్ ఈన్ అని కూడా రాసేయచ్చు, సైక్లో హెక్సీన్ అని 1 పొజిషన్ కూడా చూపించబడలే. సైక్లో హెక్సీన్ అంటే ఒక డబుల్ బాండ్ ఉంది అని అర్థం. 2 3 ఉంటే గుర్తించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. అప్పుడు ఇటు నుంచి కానీ ఒకటి ఇచ్చి 1 2 3 4 5 6 అంటే 1 పొజిషను 4th పొజిషను. అంటే సైక్లో హెక్స్ 1,4 డైఈన్ అని రాస్తాం. ఇక్కడ చూడండి 1 పొజిషన్ డబుల్ బాండ్కే ఇవ్వాలి, 2 ఇది 3. సో 3 నైట్రో ఒక నిమిషం అన్న పెన్ ఆగిపోయింది, ఓకేనా. సో 3 నైట్రో సైక్లో హెక్స్ ఈన్. హెక్సీన్ రాశానంటే అర్థమైంది, డబల్ బాండ్ దీంట్లో ఉంది అని అర్థం. స్టార్టింగ్ పొజిషన్ దానికే ఇచ్చామని అర్థం. ఇది నెంబరింగ్ ఇచ్చామంటే ఆ నెంబర్లో అది ఉంది. ఇక్కడ కూడా అంతే 1 2 3 పొజిషన్లో. ఇది ఫంక్షన్ గ్రూప్ అంటే ఏం చేయాలి, దీనికి ఇవ్వాలి ప్రియారిటీ, దీనికి ఇవ్వకూడదు. ఇవి క్యాన్సల్. అంటే 1 2 పొజిషన్లో డబల్ బాండ్ ఉంది, అవునా. అప్పుడేం రాస్తాం, సైక్లో హెక్స్ ఓకే 2 ఈన్ అంటే 1 ఓల్. చూసారా, సైక్లో హెక్స్ 2 ఈన్ 2 పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది, 1 పొజిషన్లో ఓల్ ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి, దీన్ని మిథైల్ ఇది మిథైల్ బెంజీన్ అంటాం. దీన్నే జనరల్ నేమ్, 2 నేమ్స్ ఉంటాయి దీనికి మనలాగనే, పెట్ నేమ్స్, జనరల్ నేమ్ దీనికి టోలిన్ అంటాము. మీకు పెట్ నేమ్స్ కూడా అవసరము మనకు. దీనికి పెట్ నేమ్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, టోలిన్. దీన్ని మెథైల్ ఆక్సైడ్ అన్ను, మిథాక్సీ అంటాము, మిథాక్సీ బెంజీన్. ఒకవేళ ఇక్కడ ఈథాక్సీ ఉంటే ఈటీహెచ్, ఇథాక్సీ బెంజీన్ అంటాము. దీన్నే మనము అనిసోల్ అని కూడా అంటాం, జనరల్ నేము అనిసోల్. ఎందుకన్నా నేను చెప్తాను, ఈ జనరల్ నేమ్స్ కూడా మనకు కావాలి. దీన్ని అమినో బెంజీన్ అంటాము, అమినో
బెంజీన్. ఆర్ జనరల్ నేము అనిలిన్. అనిలిన్ అంటాం నాన్న. ఇది ఒకటి మర్చిపోయాం, ఇక్కడ చూడండి, ఇది రాద్దాం, క్లియర్ రాసుకుందాం. CH3 బాండ్ CH, ఇక్కడ OH ఉందంట, ఇక్కడ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CHO. ప్రియారిటీ ఎవరు? వీడు. ఆల్ అంటాం దీన్ని, సఫిక్స్లో ఆల్ అంటాం. మీరు చూసుకోండి, మీ బుక్లో ఉంటుంది. ఓకేనా? ఇది ఈడేమవుతాడు? సెకండ్ హీరో, సెకండ్ ప్రియారిటీ హైడ్రాక్సీ. అప్పుడు నెంబరింగ్ ఇట్టించే ఇవ్వాలి. 1 2 3 కలిపి రాసేస్తున్నాను. 4 5 6 7. అప్పుడేం రాస్తాము? 6 హైడ్రాక్సీ. 6 హైడ్రాక్సీ. ఓకే, 7 ఉన్నాయి కాబట్టి హెప్టనాల్, NaL, హెప్టనాల్. లేదంటే ఇక్కడి నుంచి ఇచ్చామనుకో, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 ఇచ్చామనుకో, అప్పుడు 5 హైడ్రాక్సీ. 5 హైడ్రాక్సీ. ఇంకో నేమ్ నాన్న హెక్సేన్. 1 ఆల్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నైట్రో గ్రూప్ మా. నైట్రో బెంజీన్. ఇక్కడ 2 ఉంటాయి, అప్పుడు పొజిషన్స్ చేయాలి. 1 2 3 పొజిషన్. NO2 ఉందనుకో, సో అప్పుడు 1,3 డైనైట్రో బెంజీన్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది బ్రోమో బెంజీన్. ఇది మనము క్లోరిన్ ఫస్ట్ వస్తుందా, బ్రోమిన్ ఫస్ట్ వస్తుందా? బ్రోమిన్. దగ్గర ఉన్నాయి ఇవి 2, కాబట్టి ఇక్కడి నుంచే వేయాలా. 1 2 3 4. ఇక్కడ నుంచి ఎందుకు లేదు? ఈ 2 బ్రాంచెస్ తక్కువ ఉన్నాయి, తక్కువ నెంబర్ రావాలి. లీస్ట్ నెంబర్ కూడా అకార్డింగ్ టు ఇటు నుంచి ఎక్కువ అయిపోయింది. అర్థమైంది నెంబరింగ్ రూల్ మా. కాబట్టి ఇటు నుంచే అవ్వాలి. సో కాబట్టి 2,4 డైబ్రోమో, 1 క్లోరో బెంజీన్. ఓకేనా? రైట్. ఇకపోతే ఇక్కడ కూడా చూడండి, ఇది 1 ఇస్తాం, ఇది 2, ఇది 3, ఇది 4. కాబట్టి 2,4 డైనైట్రో. ఓకే, 1 క్లోరో బెంజీన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇచ్చినాడు కదా, కాబట్టి మనం దీన్నైనా బేస్ చేసుకోవాలి, ఏదో దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఏం చెప్పాలి. ఓకేనా? చూద్దాం. సో మామూలుగా OMe అయితే ఏమవుతుంది మనకు? దాని ఫ్లైట్ మోడ్లో. సో ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవాలి నాన్న, ఇది ఎనిసోల్, జనరల్ నేము ఎనిసోల్. ఏది? OMe ఉంటే. అర్థమవుతుందా? సో కాబట్టి దీని గురించి నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి నాన్న క్లియర్గా. ఇక్కడ చెప్తున్నాను వైట్ పేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంజీన్కి నేమ్ ఇచ్చే ఏదైనా ఉంది, దీన్ని Me అంటాము, దీన్ని అనిసోల్ అంటాం కదా, ఎనిసోల్. గుర్తుపెట్టుకోండి. ఈ 2 పొజిషన్స్ వచ్చి ఇది ఆర్తో పొజిషన్ అంటాము, ఇది కూడా ఆర్తో పొజిషన్. ఈ 2 వచ్చి పారా పొజిషన్ అంటాం, మెటా పొజిషన్ మా. ఈ 2 మెటా. సో ఇది ఏమవుతుందంటే దీని ఆపోజిట్ పారా పొజిషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇక్కడ ఇఫ్ ఎనీ గివింగ్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్, ఓకే, గ్రూప్ విల్ బి ప్రెసెంట్, ద బిసైడ్ carbon position is called ortho position, then after carbon position is called meta, then opposite position is called para position. సో అట్లనే అవ్వచ్చు, లేదా నెంబరింగ్ అనే అవ్వచ్చు. చూద్దాం.
ఇక్కడ చూడండి, మనకు 2 డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఆర్థో పొజిషన్లో క్లోరిన్ ఉంది, ఆర్థో పొజిషన్లో. ఇది పారా పొజిషన్లో మిథైల్ ఉంది, సో ఆర్థో క్లోరో, పారా మిథైల్. సో పారామిథైల్, దీన్ని ఏమంటాము ఈ మొత్తాన్ని? అనిసోల్. లేదంటే పొజిషన్ కూడా ఇవ్వచ్చు. ఇది 1 పొజిషన్, ఇది 2, 3. 1 క్లోరో 3 మిథైల్ అనిసోల్. అనిసోల్ అంటే ఏంది అర్థం తెలుసు కదా, మనకు పొజిషన్లో మిథాక్సీ ఉందని అర్థమైందా? మిథాక్సీ బెంజిన్ అని కూడా అనొచ్చు అనిసోల్ బదులు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎనిలిన్ ఉంది. సో అన్ని పొజిషన్స్ ఇచ్చేద్దాం. మనకు NH2 బెంజిన్ ఉంటే ఏమంటాం? అనిలిన్ అంటాం. NH2 బెంజిన్ ఉంటే అనిలిన్. ఓకేనా? సో దీన్ని ఏమంటాం? అనిలిన్. చూడండి, అనిలిన్ అనగానే NH2, అంతేనా? అనిలిన్. సో కాబట్టి ఇది 1 పొజిషన్. ఓకేనా? ఇది 1 పొజిషన్. సారీ నాన్న, ఇక్కడ కూడా మనం మార్చుకోవాలి. ఇది 1, ఇది 2, 3, 4 సారీ. అంటే 1 పొజిషన్లో మిథాక్సీ ఉంది కదా, కాబట్టి అనిసోల్ కరెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 2 క్లోరో 4 మిథైల్ అనమాట. ఇక్కడ 1, 2 పొజిషను, ఇది 3, ఇది 4 పొజిషను. అంటే 4 ఇథైల్ కదా, ఈ కదా ఫస్ట్ వచ్చేదే 4 ఇథైల్, 4 ఇథైల్ 2 మిథైల్ అనిసోల్, సారీ అనిలిన్, 2 మిథైల్ అనిలిన్. లేదంటే అమినో బెంజిన్ అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉంటే మనము రాయలేదా? దీన్ని ఏమంటామంటే ఫినోల్ అని అంటాం నాన్న. ఓకేనా? సో కాబట్టి పొజిషన్స్ రాద్దాం. ఇది 1, 2, 3, 4 అంటే 3,4 డైమిథైల్ ఫినోల్. సారీ నాన్న, ఇది చూడండి, OH ఫంక్షనల్ గ్రూపు. ఇది సైక్లోహెక్సేన్. ఇక్కడ డబుల్ బాండ్స్ లేవు, బెంజిన్ కాదు ఇది. లోపల ఏం వేయలేదు చూడండి, సైక్లోహెక్సేన్ 1 ఓల్ లేదా 1 సైక్లోహెక్సనోల్ అని కూడా రాసుకోవచ్చు. ఇది చూడండి, సైక్లోపెంటేన్ 1 ఆల్. ఏఎల్ అమ్మ, ఏఎల్ ఇది ఏఎల్, ఇది ఓల్, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మీరు కొన్ని కాంపౌండ్స్ మీరు ట్రయంప్ చేస్తే మనకు బుక్లో ఉంటాయి. మొత్తం మీ మెటీరియల్లో మొత్తం చూసి ప్రాక్టీస్ మే బీ ఏ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. నేను చెప్పేది వేస్ట్ మాటలు. మీరు చదివి అనలైజ్ చేసుకొని మీకు మీరుగా రాస్తే, ఇప్పుడు ఒక టీచర్కి లేదా లెక్చరర్కి ఎందుకని అంత ఇంటెలిజెన్స్ పవర్ ఉంటుంది? వాడికి ఏం ఉండదు, నథింగ్ ఈజ్ దేర్. సో దే హ్యావ్ సో మెనీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్, దే గెట్ ద పవర్. వాడు ఎక్కువసార్లు చెప్తూ ఉన్నాడు మీకు, వాడి కోసం సబ్జెక్టు నీకు రావాలంటే నువ్వేం చేయాలి? ఎక్కువసార్లు నువ్వు ప్రాక్టీస్ అన్నా చేయాలి, లేదు ఇంకోటికి ఎవరికైనా చెప్పాలి. అలా మీరు ప్రాక్టీస్ చేయండి, రాకపోతే అడగండి. అర్థమైంది? ఎవరికైనా అంతేనన్న. ఇప్పుడు ఈ కాంపౌండ్స్ అన్నీ అలా అనుకోగానే ఈక్వేషన్ ఎలా రాస్తారు టీచరు? బై హ్యాడ్ చేయకూడదు. బై హ్యాడ్ చేశాడంటే వాడు టీచర్ కాదు, ఇంకెవడో. అర్థమైందా? వేరే పని చేసేవాడు ఈ సెక్టార్లోకి వచ్చాడు అని అర్థం. బై హ్యాడ్ మాత్రం సేవ్ ఆకండి, దయచేసి చెప్తున్నాను.
ఓకేనా? సో ఇప్పుడు దాకా ఏం చేస్తాం, కాంపౌండ్స్ ఇస్తే కాంపౌండ్స్ నేమ్స్ ఇస్తే స్ట్రక్చర్ రాస్తాం. ఇప్పుడు కాంపౌండ్ స్ట్రక్చర్ ఉంటే నేమ్స్ రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, నేమ్స్ ఇచ్చి స్ట్రక్చర్ రాద్దాం ఒక 10. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆర్థో ఇథైల్ ఎనిసోల్ అన్నాడు. ఎనిసోల్ అంటే ఫస్ట్ నీకు గుర్తొచ్చేయాలి. ఎనిసోల్ అంటే బెంజిన్ పైన OMe ఉంటుంది. OCH3 ME అన్న CH3 అన్న ఒకటే. ఆర్థో పొజిషన్ అంటే చెప్పాను, దాని పక్క పొజిషన్ ఇటు పక్క కావచ్చు, ఇటు పక్క కావచ్చు. ఇక్కడ ఏముందంట, ఇథైల్ ఉందంట, C2H5. ఇదైనా లేదా నువ్వు ఇటు పక్క రాసుకున్నా కూడా ఒకటే. ఈ రెండు ఆర్థో పొజిషన్ ఎటు రాసినా కూడా ఒకటే. నెక్స్ట్ పారానైట్రో అనిలిన్ అన్నాడు. ఇది ఫస్ట్ది, సెకండ్ది. పారానైట్రో అనిలిన్, ఫస్ట్ ఎనిలిన్ రాసి NH2 ఉండాలి. అనిలిన్ పారా పొజిషన్లో ఏముండాలంట, నైట్రో. అంటే దాని ఆపోజిట్ పొజిషన్ పారా పొజిషన్, నైట్రో NO2. నెక్స్ట్ థర్డ్ వన్ 2,3 డైబ్రోమో 1 ఫినైల్ పెంటేన్ అన్నాడు. ఫినైల్ అంటే C6H5 నాన్న. అంటే బెంజీన్లో ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేది అని అర్థం. ప్రతి ఒక్క కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ ఉంటుంది చెప్పాను మీకు. కాబట్టి ఒక హైడ్రోజన్ బదులు తీసేస్తే ఇది వస్తుంది. దాన్ని ఫినైల్ అంటాం. ఏమంటాం, ఫినైల్. అర్థమైంది? ఇథైలు, మిథైలు, ప్రొపైలు, అలా విధంగా ఫినైల్. ఒక హైడ్రోజన్ తీసేస్తే బెంజీన్లో ఫినైల్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తం పెంట్ 5 కార్బన్స్ ఉన్నాయంట్రా. అంటే చూద్దాం, 1 2 3 4 5. ఓకేనా? 1 పొజిషన్లో ఏముందంట, ఫినైల్ అంటే బెంజిన్ ఉందంట్రా. అంటే చూద్దాం, 1 పొజిషన్లో బెంజిన్ ఉంది. ఇదిగో బెంజిను. నెక్స్ట్ 2,3 ఇక్కడి నుంచి లెక్క 1 2 ఇది అంటే 3 ఇది. ఇదో ఇక్కడ ఏమన్నాయంట, డైబ్రోమో అంటే బ్రోమిన్స్. అంతే, అర్థమైందా? నెక్స్ట్ 4th వన్ ఏంటంట, 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో బెంజిన్ అన్న. ఫస్ట్ బెంజిన్ రాసి, బెంజిన్ రాసాం. 1 పొజిషన్ ఏమన్నాడు, ఫ్లోరిన్. ఇదో 1 పొజిషను ఫ్లోరిన్ F. నెక్స్ట్ 2 పొజిషను నైట్రో, 2 పొజిషన్ NO2. 4th పొజిషను ఇథైల్ 1 2 3 4. ఇది ఇక్కడ ఇథైల్ అంటే C2H5 అయిపోయింది. నెక్స్ట్ 5th వన్ 1 క్లోరో 4 ఇథైల్ హెక్సేన్. ఓకేనా? హెక్సేన్, సైక్లోహెక్సేన్ అంటే 6. ఇదిగో హెక్సీన్ అనలా, హెక్సేన్ అన్నాడు. సో 1 క్లోరో అన్నాడు, 1 క్లోరో Cl. ఓకేనా? 1 2 3 4 ఇటు నుంచి ఇచ్చినా కూడా 4. ఇథైల్ C2H5 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంది, ఇది చూడండి, 4 టెర్షరీ బ్యూటైల్ అన్నాడు. అన్న ఇక్కడ బ్యానర్ చెప్తాను చూడండి. టెర్షరీ పొజిషను, టెర్షరీ ఇలా పెడతాము, లేదా TERT అని పెడతాము, TERT అన్న. లేదా ఇదైతే సెకండరీ. ఓకేనా? SE సెకండరీ. ప్రైమరీ. ఓకేనా? ప్రైమరీ అంటే దీన్ని ఇలా రాస్తాం. ఏంది ఇవి చూద్దాం. ప్రైమరీ అంటేరా చూడు, అటాచ్మెంట్ కార్బన్కి ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే అంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయి, దీన్ని ప్రైమరీ అంటాము. అటాచ్మెంట్ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉండి
రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఆర్ ఆర్ డాష్ దీన్ని సెకండరీ అంటాము. అటాచ్మెంట్ కార్బన్కి 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దీన్ని టెర్షరీ పొజిషన్ అంటాము. ఓకేనా. ఇప్పుడు ప్రైమరీ బ్యూటైల్ అన్నాడు అనుకోండి. బ్యూటైల్ అంటే 4 కార్బన్స్ ఉండాలి. అంటే ఇదో ఇక్కడ CH, ఇక్కడ C3 CH2 CH3 అని అర్థం. ఎందుకంటే బ్యూటైల్ అన్నాడు కదా, 1 2 3 4 చూడండి ఉందా, కాదు సెకండరీ అన్నాడు. అప్పుడేంది అర్థం మూదుగో, అటాచ్మెంట్ కార్బన్కి ఇక్కడ ఒక CH3 ఉంటే ఇక్కడ బ్యూటైల్ కదా C2H5 ఉంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. చూడండి 2 3 4 కార్బన్స్ ఉన్నాయా లేదా. సో దీన్ని ఏమంటామంటే సెకండరీ బ్యూటైల్. ఎందుకంటే 4 కార్బన్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ లేదు, బ్యూటేన్లో ఒక హైడ్రోజన్ లేదు, సెకండరీ బ్యూటైల్ అంటాం. సో ఇక్కడ టెర్షరీ బ్యూటైల్ అంటే ఇదిగోండి CH3 ఒరే బ్యూటేన్ ఫార్ములా C4H10 మా. దీంట్లో ఒక హైడ్రోజన్ మిస్ అయితే దాన్ని బ్యూటైల్ అంటారు, అంటే C4H9. సో దీన్ని బ్యూటైల్ అంటారు, బ్యూటైల్. ఆల్కైల్ చెప్పున నేను గుర్తుందో లేదో, మనం మర్చిపోతాంలే, జాగ్రత్తగా నీట్గా చక్కగా మర్చిపోతాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం కదా మర్చిపోవడం. మిగతా వాటిలో ఉండదు, దీంట్లో ఉంటుంది మనకు. చూడండి ఇక్కడ బ్యూటైల్, అర్థమైందా. ఇది కూడా బ్యూటైల్, ఇది కూడా బ్యూటైలే, చూసుకోండి ఫార్ములా ఇదే. కానీ ఇది టెర్షరీ, ఇది సెకండరీ, ఇది ప్రైమరీ. ఓకేనా. ఇప్పుడు దేకండి అబ్బాయి ఏం చెప్పినాడు. 1 బ్రోమో 4 సెకండరీ బ్యూటైల్ 2 మిథైల్ బెంజిన్ అంట. ఫస్ట్ బెంజిన్ వేసుకో. ఫస్ట్ ఏం చేయాలా, బెంజిన్ వేయాలా. వేసాము. నెక్స్ట్ 1 బ్రోమో అన్నాడు, అంటే 1 పొజిషన్లో బ్రోమిన్ ఇచ్చేయి. సెకండ్ మిథైల్ 2 మిథైల్ అన్నాడు, సెకండ్ పొజిషన్లో మిథైల్. MN పెట్టుకో లేదా CH3 అని పెట్టుకో. 4th పొజిషన్లో ఏమన్నా అంటే సెకండరీ బ్యూటైల్ అన్నాడు. ఇది అంటే అటాచ్మెంట్ కార్బన్కి ఇటుపక్క C2H5 ఉంటే ఇటుపక్క CH3 ఉంటే ఇంకో హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది, లేదా దానికి అటాచ్మెంట్లో ఉంటుంది. ఇదిగో ఇదమ్మా ఒడిచిందా, ఓయమ్మా. నెక్స్ట్ 7th 6th 7th చూడండి ఏమి ఇచ్చాను. 4 టెర్షరీ బ్యూటైల్ 3 ఐడో హెప్టేన్ అన్నాడు. హెప్ట్ అంటే ఏంది, 7 దోవు. 1 2 3 4 5 6 7. సార్ నేను ఇలాగే గీయాలా, నువ్వు చక్కగానే తీసుకోండి మా, ఏమవుద్దా చక్కగానే తీసుకోండి. నేను తీసుకున్నా, నేను ఒక మోషన్ టాబ్లెట్ కాబట్టి, సో చక్కగానే తీసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఏమన్నాడు, 3 ఐడో అన్నాడు. ఇటు నుంచి ఇస్తారా అటు నుంచి ఇస్తారా మీ ఇష్టం, ఇటు నుంచి ఇద్దామా. 1 2 3 పొజిషన్లో అయోడిన్ ఉందంట. ఓకే. నెక్స్ట్ 4 టెర్షరీ 4th పొజిషన్ ఇక్కడ ఉందంటవా. టెర్షరీ అంటే ఇది ఇక్కడ C ఉంటే ఇటుపక్క CH3 ఇటుపక్క CH3 మీకు అర్థమయ్యే దానికోసం రాసా, లేదండి అంటే ఏదో ఇక్కడ 3rd పొజిషన్లో అయోడిన్, ఇక్కడ ఇటు వదిలేస్తాను నేను. ఇది స్కెలిటన్ స్ట్రక్చర్, ఇది ఇలా పెట్టినా కూడా అదే అర్థము. ఓకేనా. కాబట్టి మీకు ఏది నచ్చితే అది రాసుకోండి, లేదా స్ట్రైట్గానే వేసుకోండి. నెక్స్ట్ 8th 1 2 క్లోరో 3 మిథైల్ పెంటేన్ అంట. ఓయమ్మ చాలా కష్టమే. పెంటేన్ అంటే 5 కార్బన్లు, పెంటిది 3 4 5 పెంటేన్. అన్నీ సింగిల్ బాండ్సే ఇచ్చినాడు, పెంటేన్ అంట. ఏ పొజిషను, 2 క్లోరో 3 మిథైల్. ఇక్కడ క్లోరిన్ ఉందంట 2 పొజిషను, 3 మిథైల్ CH3. బాండ్స్ ఎక్కేసుకొని హైడ్రోజన్ ఫిల్ చేసేయండి. ఒక బాండు 3 హైడ్రోజన్లు, 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్.
3 బాండ్స్ ఒక హైడ్రోజన్, 3 బాండ్స్ ఒక హైడ్రోజన్, 1 బాండ్ 3 హైడ్రోజన్స్. ఆపోంది 9th 1,4 డ్రైబోమో బ్యూట్ 2 ఈన్. బ్యూట్ అంటే ఎన్నే 4 1 2 3 4 బ్యూట్. 2 పొజిషన్లో ఈన్ ఉందంట, అట్టించి కానీ ఇట్టించి కానీ మీ ఇష్టం. 1 2 పొజిషన్లో ఈన్ ఉంది. 1,4 ఇది 1 4 ఇక్కడ బ్రోమో బిఆర్, మధ్యలో సింగిల్ బాండ్స్ ఇచ్చేయండి. 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్, 3 బాండ్స్ ఒక హైడ్రోజన్, 3 బాండ్స్ ఒక హైడ్రోజన్, 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్, ఇక్కడ బ్రోమిన్. అయిపోయింది. నెక్స్ట్ 10th లాస్ట్. సో 2 హైడ్రాక్సీ 4,5 డైబ్రోమో డైఆక్సో హెక్టనోయిక్ యాసిడ్ అంట. హెక్సనోయిక్ అంటే 6 1 2 3 4 5 6 ఇక్కడ ఓయిక్ యాసిడ్ కలిపి చదివేశాడు కాబట్టి దీంతో కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చుకోండి. సెకండ్ పొజిషన్లో హైడ్రాక్సీ అన్నాడు 1 2 ఇక్కడ ఓహెచ్ ఉందంట. నెక్స్ట్ 4,5 2 3 4 5 ఆక్సో అన్నాడు. ఆక్సో అంటే కీటోన్ వస్తుంది మధ్యలో, అంతే కదా. ఇంకా సింగిల్ బాండ్స్ ఇచ్చేయండి. ఈడ సరిపోయినాయి. ఈడ 3 బాండ్స్ ఒక హైడ్రోజన్, 2 బాండ్స్ ఒక హైడ్రోజన్, 4 బాండ్స్ సరిపోయినాయి. 4 బాండ్స్ సరిపోయినాయి. 1 బాండ్ 3 హైడ్రోజన్స్. అయిపోయింది. సో ఇది మనకు IUPAC నామిక్లేచర్ నాన్న. లేకపోతే నెక్స్ట్ క్లాస్లో ఐసోమెరిజము అండ్ ప్యూరిఫికేషను, సమ్ రియాక్షన్స్, ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ నేర్చేసుకుంటే ఆర్గానిక్ ఈజ్ ఓవర్, ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు నేర్చుకోవాల్సింది ఐసోమెరిజం కూడా చెప్పాలి. నెక్స్ట్ ఐసోమెరిజం చెప్పాలి. నామిక్లేచర్ మీద కమాండ్ పెట్టుకుంటే కాంపౌండ్స్ ఈజీ అయిపోతాయి మీకు, అంటే చదివేదానికి. సెకండ్ ఇయర్లో చదవాలనిపిస్తుంది. లేదు ఇక్కడ రాలేదనుకో అక్కడ మనం థమ్సప్ అయిపోతాం. థమ్సప్ అంటే హూజ్ ఆర్ నాట్ హ్యావ్ ద సబ్జెక్ట్స్, దోస్ ఆర్ కాల్డ్ థమ్సప్. చదవని వాళ్ళని థమ్సప్ అని పిలుస్తాం. అర్థమైందా? ఇంకా జాగ్రత్త. సో ఇక్కడ వరకు కొద్దిగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ we discuss about isomerism, right?